హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు అయితే ఉల్లిగడ్డల పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని ఒక 10 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నా. తర్వాత ఒక స్పూను ధనియాలు, ఒక సగం స్పూను మెంతులు, ఒక స్పూను జీలకర్ర అండి. ఇవి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని నూనెలో వేయించుకోవాలండి. తర్వాత పక్కకు పెట్టుకొని ఒక 3 మీడియం సైజు ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంతా నానబెట్టుకున్న చింతపండుని తీసి వాటర్ అట్నే ఉంచి ఓన్లీ చింతపండు తీసి ఉల్లిగడ్డలు వేసి మంచిగా వేపుకోవాలండి. తర్వాత కొద్దిసేపు చల్లారిన తర్వాత చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో ముందు ఎండుమిరపకాయలు ధనియాలు అవి ఉంటాయి కదా, అవి అందరూ మిక్సీలో వేసి మంచిగా ఎల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. మళ్ళీ చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవి పోసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఎల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కోసేసి పచ్చడి అందులో వేసి పోసి పెట్టుకోవాలండి. అసలు నిజంగా ఎంత బాగుందంటే, నేను ఫస్ట్ టైం చేసిన ఉల్లిగడ్డల పచ్చడి అసలు సూపర్ ఉందండి. నాకైతే బాగా నచ్చింది. దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ తింటే అయితే ఇవాళ అన్నం మొత్తం పచ్చడితో తినండి, అంత బాగుంది టేస్ట్. అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూసి కదా ఎంత బాగా వచ్చిందో. ఇట్లా మంచిగా ముద్ద చేసుకొని తింటే అయితే కడుపు నిండిపోయిందండి నాకు. ఓకేనా అండి? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.